నువ్వన్నట్టు దాదాపు 48 గంటల నుంచి 72 గంటల లోపు మాదిగ బిర్యానీ హౌస్ అనే ఒక బోర్డు, హోటలు ఫోటో హ్మ్. బయటంతా బైకులు పెట్టున్నారు. ఆ ఫోటో బయటకొచ్చింది. ఇదేందిది ఇప్పటివరకు మనం రెడ్డి లేకపోతే బ్రాహ్మిన్ ఇలాంటివి చూసాం గానీ, మాదిగ హోటల్ చూడలేదు. ఎవరు పెట్టారసలు? ఇలా పెడితే ఎవరైనా ఎళ్తారా? మామూలు వేరే కులాలోళ్ళు మాదిగ హోటల్ అని పెడితే ఎళ్తారా? ఇది కావాలనే పెట్టారా? ఇది అసలు బిజినెస్ ఎలా జరుగుతుంది? ఏంటి? దీంట్లో బిర్యానీనే ఉంటదా? లేకపోతే ఏమేం పెడతారు? అందులో మాదిగ బిర్యానీ అంటే ఏమన్నా స్పెషల్ ఉందా? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. కొంతమందేమో మంచి ఐడియా అనేది రెడ్డి, కమ్మ, లేకపోతే రాజు, బ్రాహ్మిన్, ఆర్యవైశ్య ఇలాంటివి ఉన్నప్పుడు ఇది పెడితే తప్పేంటి అని కొంతమంది మాట్లాడడం. ఈ వీడెవడో డబ్బులు పోగొట్టుకోవడానికి పెట్టినట్టున్నాడు. ఈ ఈ హోటల్‌కి ఎవడెళ్తారు? వాళ్ళు కూడా ఎళ్ళరు. మాదిగలు, మాలలు కూడా ఎళ్ళరు. ఇటు ఇంకా అప్పర్ కాస్ట్‌లు ఎలాగూ వెళ్ళవు అనేది కొంతమంది చెప్తున్నారు. రెండోది ఇంకొంతమంది ఇది రివర్స్ క్యాస్టిజం. అంటే అప్పర్ కాస్ట్‌లో కులతత్వం ఉంటే, మళ్ళీ కింది కులాల్లో కూడా కులతత్వాన్ని పెంచడం కోసమే ఇలా చేస్తున్నారు అనేది కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆహ్, అగ్ర కులాలకే ఇస్తాము ఇల్లు అని పెట్టుకున్నారనుకో, ఇంకొంతమంది మేము మాలలకి, మాదిగలకే ఇల్లిస్తాము అని బోర్డు పెట్టారనుకో, దాన్ని రివర్స్ కాస్టిజం అంటారు. సో, అలాగా ఇది రివర్స్ కాస్టిజం వస్తుంది అని కూడా కొంతమంది రాస్తున్నారు. అయితే ఆహ్, ఈ నిజంగా అసలు ఈ హోటల్ ఎక్కడైనా పెట్టారా? అడ్రస్ ఏంటి? అనేది చూసినప్పుడు ఇప్పటివరకు ఎక్కడ ఆన్‌లైన్‌లో నేను ఫుల్‌గానే పరిశీలించాను. అసలు ఈ హోటల్ ఫిజికల్‌గా ఎక్కడ ఉన్నట్టుగా అయితే మన దగ్గర ఏమి ఆధారాలు లేవు. రిజిస్ట్రేషన్ గానీ, ఓనర్‌షిప్ గానీ ఎవరు క్లెయిమ్ చేయలేదు. మామూలుగా ఇప్పుడు మాదిగా బిర్యానీ హౌస్ అని పెట్టుంటే, కనీసం సోషల్ మీడియాలో ఎక్కడో చోట దాని ఫోటో, దాని డీటెయిల్సు ఇవన్నీ ఉండాలి. ఏ ఊర్లో పెట్టారు? ఏంటని. అవేమీ లేవు. అంటే ఇది ఏఐతో క్రియేట్ చేసి దీన్ని కావాలనే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయినా కూడా మంచి ఐడియా అనేది ఇలా ప్రచారం చేయడం. అంటే ఇప్పటివరకు ఏందంటే మనం చూస్తున్నది బ్రాహ్మణ భోజనశాల, చౌదరి మెస్సు, రెడ్డి హోటలు, నాయుడు మెస్సు, లేకపోతే క్షత్రియ, రాజు గది, రాజుగారి గది ఇలాగ చాలా హోటల్స్ మనం చూస్తున్నాం. రాయుడు, ఆర్యవైశ్యం హోటలు ఇలాగా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా అప్పర్ కాస్ట్ పేర్లే. ఇది కూడా ఎక్కువగా సౌత్ ఇండియాలోనే ఇది ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఊర్ల పేర్లతో ఉడిపి అని, మద్రాస్ కాఫీ అని, రామేశ్వరం కేఫ్ అని ఇలాగా పేర్లు ఉంటాయి. నార్త్ ఇండియాలో కూడా మార్వారి కానీ, గుజరాతీ హోటల్ కానీ, పంజాబీ దాబా కానీ, అగర్వాల్ స్వీట్స్ కానీ ఇలాగ ఉంటాయి తప్ప పర్టికులర్ కులంతో హోటల్స్ ఉండడం అనేది నార్త్ ఇండియాలో వెరీ వెరీ రేర్ అనమాట, తక్కువ. మనకి తమిళనాడులో కూడా ఇవి కొంత కనబడతాయి. అయ్యంగార్ హోటల్స్ ఇలాంటివి కనబడతాయి. అయితే ఎక్కువగా మనకి తెలుగు దగ్గరే ఇక్కడ చౌదరి హోటలు, రెడ్డి ఇట్లా పేర్లు ఉండడం, రెడ్డమ్మ మెస్, మా తిరుపతిలో రెడ్డమ్మ మెస్ వెరీ పాపులర్. అలాగే ప్రతి చోట ఇలాంటి పేర్లు ఉంటాయి. అయితే మాదిగా లేకపోతే మాల అనేది ఉండవు. ఈ మెస్సుల్లో కూడా ఒకప్పుడు అయితే టీ షాపుల్లో మా జిల్లాలో మేము పనిచేసినప్పుడు కూడా పౌర హక్కుల సంఘంలో లేట్ 80s 90sలో టీ షాపుల్లో చాలా చోట్ల ప్రత్యేకమైన గ్లాస్ పెడతారు. అల్యూమినియం గ్లాస్ ఒకటి పెట్టి కట్టేసి దానికి దారం కట్టి పెట్టి ఉంటారు. టీ తాగాలంటే మాలాస్ కానీ మాదిగాస్ కానీ వాళ్ళు తీసుకెళ్తే ఆ గ్లాసులో ఇలా పోస్తాడు వాడు. పోస్తే దాన్ని తాగి మళ్ళీ దాన్ని కడిగి అక్కడే పెట్టేయాలి. ఇది ప్రత్యేకమైన గ్లాసులు అనమాట. సో భోజనాలు అయితే చాలా హోటల్లో వీళ్ళకి పెట్టేవాళ్ళు కాదు. ఆ తర్వాత అవన్నీ మారాయి. ఇప్పుడు ఎక్కడ కూడా హోటల్లో కులం అడగట్లేదు. ఓన్లీ డబ్బులు ఇస్తారా లేదన్నది ఇంపార్టెంట్ తప్ప కులం అనేది ఇవాళ టౌన్స్లో మ్యాక్సిమం లేదు. ఇప్పటికి కూడా కొన్ని పల్లెల్లో అయితే అది ఉంది. అట్లాగే పెళ్ళిళ్ళు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి కూడా అందరితో పోయి వీళ్ళు కూర్చోరు.